హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిత వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే స్కూల్ టూరు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. 10 years తర్వాత మా స్కూల్లోకి వచ్చాను. నేను చిన్నప్పుడు చదివిన స్కూల్లోకి. ఎందుకంటే మాకు కల్చరల్ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేశారు మా సార్ వాళ్ళు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇదైతే మా స్కూలు మెయిన్ ఎంట్రన్స్. ఇది క్లాస్ రూమ్లోకి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను స్కూల్ టూర్ వ్లాగ్ చేయాలి అని. ఈరోజుతో కుదిరింది. ఇది డ్రాయింగ్స్ చిన్నపిల్లలు వేశారు. నాకైతే చాలా బాగా హ్యాపీగా ఉంది ఇక్కడ మా స్కూల్కి వెళ్ళినందుకు. నా మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో తీశాను. తను మా హెడ్ మాస్టర్ సార్ కూతురు తేజస్విని, మా సిస్టరు. నేను చదువుతున్నప్పుడు తనకి 2 years. ఇది కూడా ఎందుకబ్బా చేస్తాను మళ్ళీ. ఇప్పుడైతే చుట్టూరు క్లాసెస్ ఉన్నాయి. మధ్యలో అయితే లోటస్ పౌండ్ చుట్టూ ఫ్రంట్ నుంచి వెళ్ళడానికి లేదు. అందుకని చెప్పి నేను మధ్యలో లోటస్ పౌండ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ లోటస్ పౌండ్లో మధ్యలో నుంచి వాటర్ వస్తాయి. బట్ ఇప్పుడైతే క్లాస్ రూమ్ అన్నీ చూపిస్తాను. అంటే బయట మాత్రమే, లోపలికైతే అలౌ లేదు. ఇదంతా నేను మొత్తం చిన్నప్పుడు అంటే 10 years బ్యాక్. చిన్నప్పుడు అంటే లేదు, ఇంకా చిన్నప్పుడు స్కూల్ కూడా లేదు. వాళ్ళంతా మా ఫ్రెండ్స్. తను మా జూనియర్ రాస్కూల్లో అయిపోయి చెప్పి చాలా రోజులు కలిసాం మేమైతే. ఇప్పుడు నేను చదివిన క్లాస్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ కనిపించింది కదా, ఇదే మా క్లాస్ రూము. ఇది గ్రీన్ హౌస్ అంటారు. ఇప్పుడైతే మా క్లాస్ రూమ్లోకి అయితే వచ్చేసానండి నేను. ఇది మా క్లాస్ రూము. నేను 10 years బ్యాక్ అయితే ఇదే మా క్లాస్ రూము. ఎంత గ్రీన్ హౌస్. మేమంతా ఇక్కడే ఆడుకునే వాళ్ళము, మా ఫ్రెండ్స్ అంతా. ఇక్కడ నేను మా క్లాస్ రూమ్లో నా మెమరీస్గా ఫొటోస్ తీసుకున్నాను. నాకు చాలా ఇష్టమైన నా ఫేవరెట్ ప్లేస్ కూడా అదే అని చెప్పి ఇక్కడ ఫొటోస్ కూడా అప్లోడ్ చేశాను నేను. ఇప్పుడు ఇది మీటింగ్ హాలు. ఇది ఏదైనా చిన్న మీటింగ్స్ అయితే మీటింగ్స్ పెట్టినప్పుడు దీంట్లోనే మీటింగ్స్ ఇక్కడైతే ఈ ప్లేస్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు మా సిస్టర్ అండ్ నా జూనియర్ దుర్గాదేవి. తనకైతే వీడియో తీస్తున్నట్టు తెలీదు. తనకు మళ్ళా చెప్పాను వీడియో తీస్తున్నానని. అందుకే నేను
ఇప్పుడు ఇదంతా మా స్కూల్ సరౌండింగ్స్. నే- 10 years బ్యాక్ నేను ఇదంతా మొత్తం తిరిగిండే ప్లేసే. ఈ పార్క్ కూడా నేను చదువుతున్నప్పుడు ఇంకా పార్క్ అయితే ఏం పెట్టలేదు. మా బ్యాచ్ అయిపోయాక అంతా ఇక్కడ స్కూల్ అయితే ఓపెన్ చేశారు. లాస్ట్ మా బ్యాచ్ ఓల్డ్ స్కూల్లో. మా తమ్ముడు వీడియో తీస్తూ నవ్విస్తున్నాడు. అది కూడా క్లాస్ గుర్తుకొస్తున్నాయి మొదటిసారి వేసిన మీసం, మొదట వేసిన ద్రౌపది దేశం, నెల పరీక్షలో వచ్చిన మిమ్మల్ని వీడియో తీయాలా? నాన్న ఇది కొంచెం జూమ్ జూమ్ వచ్చింది. నీ పేరేం పేరమ్మా? ఏ హాయ్ అనండి. పార్క్ పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. అది కనిపిస్తుంది కదా, అదేనండి స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మేము ఒకప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్లో వాటర్ అయితే అప్పుడు లేవు. మేము అప్పుడు దిగి మేము ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్లో ఆడుకునే వాళ్ళము. ఇప్పుడైతే వాటర్ ఉన్నాయి, అందుకని చెప్పి దిగలేదు లోపలికి. ఇప్పుడు గెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ గెస్ట్ హౌస్లో. మేము ప్రతిసారి స్కూల్లోకి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసేది మేము. అందుకని చెప్పి పక్కన ఇక్కడ గుర్రాలు అయితే అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఒక గుర్రం మాత్రమే ఉన్నాయి, ఇప్పుడైతే 3 ఉన్నాయి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఎక్కడ చూసినా సపోటా చెట్లే. ఇప్పుడైతే గెస్ట్ హౌస్లోకి అయితే వచ్చేసాను. లోపలికి అయితే ఎంటర్ లేదండి గెస్ట్ హౌస్లోకి. సార్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, అందుకని చెప్పి బయట మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ కనిపిస్తున్నది కూడా అవి కూడా క్లాస్ రూమ్సే. పక్కన స్కూల్ కానుకొనే చెరువు ఉంది. ఇక్కడ వాతావరణం అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మా స్కూల్లో అయితే. తను మా హెల్గా శాంతి మేడము, మా స్కూల్ ఫౌండరు. తనే మా మేడమే స్కూల్ నడిపిస్తుండేది. మా మేడంని చాలా రోజులు కలిసాము, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నాకు గుర్తుగా మా మేడంతో ఫొటోస్ తీసుకున్నా కదా, అవి కూడా అప్లోడ్ చేశానండి. ఇప్పుడైతే గెస్ట్ హౌస్ పక్కన గార్డెన్ ఉంది, ఆ గార్డెన్లోకి అయితే వచ్చాను. గార్డెన్లోకి లోపలికి వెళ్దాం పదండి. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ.
బట్ నేను స్కూల్ మెమరీస్ అయితే చాలా మిస్ అవుతున్నాను. ఇది మొత్తం గార్డెనే అండి. మాకు ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్. ఏదో గార్డెన్ పక్కన తొట్టి కొంచెం తొట్టి వేసుకొని కొంచెం ఏంటని అక్కడ వచ్చి చూస్తే తొట్టి లేదు వాటర్ ట్యాంక్. మా తమ్ముడు రోడ్ అనుకుంటున్నాడు ఫస్ట్. ఇదంతా స్కూల్ సరౌండింగ్ ప్లే గ్రౌండ్ ఇదంతా. క్లాస్ రూమ్ దగ్గరికి అయితే వస్తాము. తను మా తమ్ముడు అండి. ఇప్పుడు క్లాస్ రూమ్లోకి చూపిస్తూ వెళ్దాం కదండి. ఇది ఒక క్లాస్ రూమ్. క్లాస్ ఏదో తెలుసు. మేము చదువుకున్నప్పుడైతే ఇంకా క్లాస్ రూమ్స్ కట్టిస్తున్నారు. అన్ని క్లాస్ రూమ్లు ఇలానే కట్టించారు. ఇప్పుడైతే మెయిన్ క్లాస్ రూమ్ దగ్గరికి అయితే వచ్చామండి. అది వాటర్ ట్యాంకు. ఇప్పుడు ఇది ఆఫీస్ రూమ్ అండి. మా ఓల్డ్ బ్యాచెస్ ఉంటాయి కదా జూనియర్స్, వాళ్ళ ఫొటోస్ అవన్నీ పెద్ద నేచర్ డేకి ఫోటోస్ ఉంటాయి. అన్నీ ప్రతి ఒక్క ఏదైనా జరిగినప్పుడు ఇది మొత్తం ఆఫీస్ రూమ్లో ఫోటోస్ అండి. మా సార్ వాళ్ళు వచ్చినారని చెప్పి ఎక్కువ వీడియో అయితే తీయలేదు. ఇది మా స్కూల్ లోగో అండి. తను మా ప్రభావతి మేడము, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మేడము. వాళ్ళంతా మా జూనియర్స్. నేనైతే ఇది నా ఫేవరెట్ పిక్ కాబట్టి అది చేశాను.